ఆయన ఒక ఎంపీ, అలాగే ఓ పెద్ద విద్యాసంస్థ అధిపతి. అటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? అతని వ్యవహార శైలి, మాట తీరు, పనితీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ అతనికి అదేం పట్టదు. ఆయనంతా మాస్, ఊరమాస్. ఎంతలా అంటే ఆయన మాటలు, వేదికపై చేసే డ్యాన్సులు, పిల్లలకు బోధించే నీతి పాఠాలు, ఇలా ఏది చూసినా ఆయన స్పెషల్ పర్సన్ అనిపిస్తాయి. చదివించే ఐశ్వర్యరాయ్ ఎట్లా చేసింది? 33 ఏళ్ళకి పనిచేసి మ్యారేజ్ చేసుకుంది. 33 ఏజ్ కు ఆయన ఎంత ప్రపంచంలోనే అందగట్టాలి. ఆమెంత సౌందర్యం ఎక్కడ లేదు, ప్రపంచానికి అందగట్టాలి. అంత ఆమె యాక్టింగ్ చేసి ఆ మెంబడి సల్మా ఖాన్, సాజిష్ ఖాన్ ఉన్న హీరోలంతా పడ్డారు పెళ్లికి. ఆమె ఎవరికి ఛాన్స్ ఇవ్వలే. తొక్కగాళ్లకు, రోడ్డు కొత్త వైద్యులకు, చిల్లరగాళ్లకు, ఏర్కొచ్చినటువంటి ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. డైరెక్ట్ కష్టపడ్డది. 33 ఏజ్ అయిపోయింది. మంచి పేరు తెచ్చుకుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకును లవ్ చేసుకుంది ప్రపంచంలో. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి తీరే వేరు. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే, ఏం చేసినా వార్తే. ఆయన వ్యవహార శైలే అంతా. తన విద్యా సంస్థల వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మరోసారి చర్చకు కారణమయ్యారు. టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ లోకి జంపు కొట్టిన మల్లారెడ్డి తన పాత వాసన్ని మాత్రం ఇంకా మర్చిపోలేదు. సాక్షాత్తు నిజామాబాద్ ఎంపీ కవిత ముందే జై తెలుగుదేశం అనేశారు. ఎప్పుడు మా జీవితాంతం కూడా మీకే అంకితము. మిమ్మల్ని వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను ఎప్పటికి తయారు చేస్తారంట, ప్రపంచమంతా పంపిస్తా. మీ అందరికి కూడా పెద్ద పెద్దలను తయారు చేసే బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరికి కూడా జై తెలుగుదేశం, తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మల్లారెడ్డి తన ప్రసంగం చివర్లో జై తెలుగుదేశం అనడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత సహా అక్కడున్న వాళ్లంతా గుల్లున నవ్వేశారు. జరిగిన విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన ఎంపీ జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని సవరించుకున్నారు. మల్లారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కవిత ఆయనలో ఇంకా పాత వాసనలు పోయినట్లు లేదని చమత్కరించారు. మన దగ్గర ఒకటే విషయం ఉన్నది, ఇంకా పాత పచ్చ జెండా వాసన పోతలేదు. ఒకటి కాకపోతే మిగతా అంతా కూడా మెల్లగా పింక్ జెండా బాటలో పట్టినాడు అన్న. అయితే నాది కూడా తప్పు కావచ్చు, ఇవాళ పసుపట్టు చీర కట్టుకొని వచ్చినారు. బహిరంగ వేదికపై కామెడీ చేయటం, డాన్సులు వేయటం, ఆ తర్వాత వార్తల్లో నిలవడం మల్లారెడ్డికి అలవాటే. మీరు గొప్పవాళ్లు కావాలి అంటే చరణ్ ఉపాసన్ని పట్టినట్లు, ఐశ్వర్యరాయ్ అభిషేక్ని పట్టినట్లు, సోనియా గాంధీ రాజీవ్ గాంధీని పట్టినట్లు గొప్పవాళ్లను చూసి పట్టేయండి. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడు, విద్యా సంస్థల అధిపతి మల్లారెడ్డి. ఇక మల్లారెడ్డి పేరు చెప్తే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన మార్క్ డాన్స్లే. విద్యా సంస్థ వార్షికోత్సవం అయినా, రాజకీయ పార్టీ మీటింగ్ అయినా ఒళ్లు మరిచి డాన్సులు వేయటం ఆయనకే చెల్లింది. టీఆర్ఎస్ లో చేరినా ఆయన ఇంకా అధికారికంగా టీడీపీ సభ్యుడే కాబట్టి వారితోనే కూర్చుంటున్నారు మల్లారెడ్డి. దీనిపై ప్రశ్నిస్తే మనం టీఆర్ఎస్, టీడీపీ అని తేడాలు చూసుకుంటాం, కానీ చంద్రశేఖరరావు, చంద్రబాబు ఇద్దరూ ఒకటేనయ్యా అంటూ హితబోధ చేస్తున్నారట మల్లారెడ్డి. అంతటితో ఊరుకోక ఇద్దరు చంద్రులు రాత్రులు మాట్లాడుకుంటారంటూ పాత సీక్రెట్లను కొత్తగా చెప్తుంటారట మల్లారెడ్డి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, తన మార్క్ తీరుతో ఓవైపు కామెడీ సృష్టిస్తూ జనానికి వినోదం పంచుతున్నారు మల్లన్న.